అభిమానిగా ఆయన నాకు కృతజ్ఞతగా నేను ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టాను తప్ప నాకు ఒకరి కోసం నేను పెట్టలేదు. ఈరోజు చెప్తా ఉన్నా, విజయమ్మ గారు బయటకు వచ్చి దాన్ని పరిష్కారం చేయాలా. అంతేగాని ఒకటేది చెప్తున్నా, దీనికి నిన్న ఏదో మాట్లాడారు చాలా చంద్రబాబు నాయుడు గురించి. ఆయన రాజశేఖర రెడ్డి గారి చంపిందానికి కుట్ర చేసింది చంద్రబాబు నాయుడు గారు అన్నారు. నువ్వు నిజంగా కుట్ర చేసి చంపితే నువ్వు 5 సంవత్సరాలు పదవిలో ఉన్నావు, ఎంక్వైరీ చేసి ఉండొచ్చు కదా. ఇది కరెక్ట్ కాదు. ఊరికేదో బురద జరగటం అనేది కరెక్ట్ కాదు. ఆయన ఎందుకు ఎలా చనిపోయాడో అందరికీ తెలుసు. ఒకరి గురించి నేను ఎప్పుడు కూడా ఒకరి గురించి తొందరగా మాట్లాడను. ఇదైతే చెప్తాను, నా గురించి మాట్లాడితే నేను స్పందిస్తా. ఇదైతే మళ్ళీ చెప్తున్నాను. ఇది నేను ఈరోజు ప్రెస్ మీట్ పెట్టు కారణం, విజయమ్మ గారు ముందు బయటకు వచ్చి ఆమె జడ్జిమెంట్ ప్రకారం నడుచుకోవాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే తల్లి ఇద్దరి సమానం చూస్తుంది కాబట్టి, రాజశేఖర్ గారు ఏం చెప్పారో ఆ తల్లికి తెలుసు కాబట్టి ఆ తల్లి దీనికి పరిష్కారం చేస్తుందని కూడా పూర్తి నమ్మకంతో. ఎందుకంటే ఇంతతోటి ఈ సమస్య ఇష్టం వచ్చినట్టు ఎవరు అంటే వాళ్ళు మాట్లాడటం మంచిది కాదు, నేను మాట్లాడటం మంచిది కాదు, ఎవరు మాట్లాడటం మంచిది కాదు అని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటాను. ఈ ఆస్తి తగాదాలు చాలా రోజుల నుంచి ఉన్నాయి, ఈ మధ్యన వచ్చినాయి. ఎందుకంటే మీరు కుటుంబంలో సన్నిహితంగా ఉంటుంది. దాదాపు ఒక 4 years నుంచి జరుగుతూ ఉంది. ఇది జరుగుతూ ఉంది. కానీ ఇప్పుడు ఇవన్నీ నేను చెప్పాను కదా, మనం నేనేం మాట్లాడకూడదని చెప్పాను, మళ్ళీ నేను మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు. ఏం జరిగింది అని ఇవన్నీ మొత్తము వాళ్ళ అమ్మకు తెలుసు ఏంటి అనేది. సో ఆమె బయటకు వచ్చి మాట్లాడాలి. ఇద్దరిని ఎవరు తప్పుందో ఎవరు తప్పుందో మాట్లాడాలి, లేకపోతే ఇద్దరికి న్యాయం చేయాలి. ఆస్తులన్నీ జగన్ సొంతంగా సంపాదించుకున్న ఆస్తులు, దీంట్లో శర్మలకి ఏమీ భాగం లేదని చెప్పేసి ఒకటి చెప్తున్నానండి. ఇప్పుడు మీరు అందరూ కూడా ఆలోచించింది ఏంటంటే 2009 ముందులో ఉన్నటువంటి ఆస్తుల్లో భాగం అడుగుతుందా, 2009లో భాగంలో ఆస్తి అడుగుతుందా? ఆ పాయింట్ అడగండి అంతే. దానికి నేను చెప్పను. అది మీరు చూడండి. ఆమె 2009లో ఆస్తి భాగం అడుగుతుందా, లేకపోతే 2009 తర్వాత రాజశేఖర్ చనిపోయిన తర్వాత వచ్చినటువంటి ఆస్తులో భాగం అడుగుతుందా అనేది చూస్తే తెలిసిపోతుంది. ఓకేనా? రాజశేఖర రెడ్డి గారు, ఆయన్ని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటాను. ఒకరు నాకు సహాయం చేసిన వాడిని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నాకే బాధ కలిగిందంటే, పార్టీ మారినా కూడా నాకే బాధ కలిగిందంటే, ఎంతమంది రాజశేఖర్ గారి అభిమానులు ఎంత బాధపడుతున్నారు, ఎంత అసహించుకుంటున్నారు అనేది వాళ్ళిద్దరు కూడా గుర్తు. అభిమానిగా ఆయన నాకు కృతజ్ఞతగా నేను ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టాను తప్ప నాకు ఒకరి కోసం నేను పెట్టలేదు. ఈరోజు చెప్తా ఉన్నా, విజయమ్మ గారు బయటకు వచ్చి దాన్ని పరిష్కారం చేయాలా. అంతేగాని ఒకటేది చెప్తున్నా, దీనికి నిన్న ఏదో మాట్లాడారు చాలా చంద్రబాబు నాయుడు గురించి. ఆయన రాజశేఖర రెడ్డి గారి చంపిందానికి కుట్ర చేసింది చంద్రబాబు నాయుడు గారు అన్నారు. నువ్వు నిజంగా కుట్ర చేసి చంపితే నువ్వు 5 సంవత్సరాలు పదవిలో ఉన్నావు, ఎంక్వైరీ చేసి ఉండొచ్చు కదా. ఇది కరెక్ట్ కాదు. ఊరికేదో బురద జరగటం అనేది కరెక్ట్ కాదు. ఆయన ఎందుకు ఎలా చనిపోయాడో అందరికీ తెలుసు. ఒకరి గురించి నేను ఎప్పుడు కూడా ఒకరి గురించి తొందరగా మాట్లాడను.
ఇదైతే చెప్తాను నా గురించి మాట్లాడితే నేను స్పందిస్తా. ఇదైతే మనకి చెప్తున్నాను. ఇది నేను ఈరోజు ప్రెస్ మీట్ పెట్టు కారణం విజయమ్మ గారు ముందు బయటకు వచ్చి ఆమె జడ్జిమెంట్ ప్రకారం నడుచుకోవాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే తల్లి ఇద్దరి సమానంగా చూస్తుంది కాబట్టి రాజశేఖర్ గారు ఏం చెప్పారో ఆ తల్లికి తెలుసు కాబట్టి ఆ తల్లి దీనికి పరిష్కారం చేస్తుందని కూడా పూర్తి నమ్మకంతో. ఎందుకంటే ఇంతతోటి ఈ సమస్య ఇష్టం వచ్చినట్టు ఎవరు అంటే వాళ్ళు మాట్లాడటం మంచిది కాదు, నేను మాట్లాడటం మంచిది కాదు, ఎవరు మాట్లాడటం మంచిది కాదు అని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటాను. సార్, ఈ ఆస్తి తగాదాలు చాలా రోజుల నుంచి ఉన్నాయి, ఈ మధ్యనే వచ్చినాయి. మీకు తెలుసా? ఎందుకంటే మీరు కుటుంబంలో సన్నిహితంగా ఉంటారు. దాదాపు ఒక 4 years నుంచి జరుగుతూ ఉంది. ఇది జరుగుతూ ఉంది కానీ ఇప్పుడు ఇవన్నీ నేను చెప్పాను కదా, మనం నేనేం మాట్లాడకూడదని చెప్పాను, మళ్ళీ నేను మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు. ఏం జరిగింది అని ఇవన్నీ మొత్తము వాళ్ళ అమ్మకు తెలుసు ఏంటి అనేది. సో ఆమె బయటకు వచ్చి మాట్లాడాలి. ఇద్దరిని ఎవరు తప్పుందో ఎవరు తప్పుందో మాట్లాడాలి, లేకపోతే ఇద్దరికి న్యాయం చేయాలి. ఆస్తులన్నీ జగన్ సొంతంగా సంపాదించుకున్న ఆస్తులు, దీంట్లో షర్మిలకి ఏమీ భాగం లేదని చెప్పేసి ఒకటి చెప్తున్నానండి. ఇప్పుడు మీరు అందరూ కూడా ఆలోచించింది ఏంటంటే 2009 ముందులో ఉన్నటువంటి ఆస్తుల్లో భాగం అడుగుతుందా, 2009లో భాగంలో ఆస్తి అడుగుతుందా? ఆ పాయింట్ అడగండి అంతే. దానికి నేను చెప్పను. అది మీరు చూడండి. ఆమె 2009లో ఆస్తి భాగం అడుగుతుందా, లేకపోతే 2009 తర్వాత రాజశేఖర్ గారు చనిపోయిన తర్వాత వచ్చినటువంటి ఆస్తులో భాగం అడుగుతుందా అనేది చూస్తే తెలిసిపోతుంది. ఓకేనా? రాజశేఖర రెడ్డి గారు ఆయన్ని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటాను. ఒకరు నాకు సహాయం చేసిన వాడిని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నాకే బాధ కలిగిందంటే, పార్టీ మారినా కూడా నాకే బాధ కలిగిందంటే, ఎంతమంది రాజశేఖర్ గారి అభిమానులు ఎంత బాధపడుతున్నారు, ఎంత అసహించుకుంటున్నారు అనేది వాళ్ళిద్దరు కూడా గుర్తుపెట్టుకోవాలని కూడా నేను కోరుకుంటా ఉన్నాను.